అందరికీ నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను బెల్లం కొమ్ములు తయారు చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోయే స్నాక్ వెరైటీ. స్వీట్ షాప్లో వీటిని మైదా పిండితో చేసి పంచదారతో పాకం పడతారు. దాన్ని మనం గోధుమ పిండితో చేసి బెల్లం పాకం పడుతుంది. ఎందుకంటే నా రెసిపీలు మీరు చూస్తున్నట్టయితే కనుక మీకు తెలుస్తుంది. నేను పంచదార కానీ మైదా పిండి కానీ బొంబాయి రవ్వ కానీ చాలా తక్కువగా వాడతాను. తరచుగా మనం ఇంట్లో వాడే ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా రిఫైన్డ్ ప్రొడక్ట్స్ కాబట్టి వీటిని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. బెల్లం కొబ్బలు తయారు చేయడానికి 1 కప్పు గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. దీనిలో చిటికెడు ఉప్పు వేసి ఈ ఉప్పు అంతా పిండిలో కలిసేలాగా ఒకసారి చేత్తో కలిపేయండి. 2 టేబుల్ స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ వేడి చేయండి. నూనె వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నూనె తీసుకెళ్ళి పిండిలో పోయాలి. నూనె వేడిగా ఉంది కాబట్టి ఒకసారి గరిటెతో ఈ పిండి అంతటిని కలపండి. ఇప్పుడు నూనె చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ పిండి అంతటిని చేతితోటి కలిసేలాగా కలిపేయండి. నూనె అంతా పిండికి బాగా పట్టింది కదా. ఇప్పుడు ఒకసారి కొంచెం పిండి చేతితో తీసుకుని ఉండలా చేసి చూడండి. ఉండ అవుతూ ఉంటే కనుక నూనె సరిపోయిందనమాట. ఇలా చేయడం వల్ల కొమ్ములు బాగా గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండి అంతటిని ఒక సాఫ్ట్ బాల్ లాగా కలిపేయండి. పిండి అంతా సాఫ్ట్ బాల్గా తయారయ్యాక దీని మీద మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వండి. ఒక అరగంట తర్వాత ఈ పిండి మూతని తీసి మళ్ళీ ఒక 2 నిమిషాలు చేత్తో పిసికి దీన్ని 2 భాగాలుగా చేయండి. ఒక భాగం తీసి గిన్నెలో పెట్టి మళ్ళీ మూత పెట్టండి. ఇంకో భాగాన్ని చపాతీ పీట మీద పెట్టి చపాతీలాగా వత్తండి. ఈ చపాతీ మరీ దళసరిగా ఉండకూడదు, మరీ పల్స్గా ఉండకూడదు, కొంచెం మధ్యస్థంగా వత్తండి. ఇప్పుడు ఈ చపాతీని మనం ఫింగర్ సైజులో చీలికలుగా కట్ చేసుకోవాలి, అంటే స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకే సైజులో రావడం కోసం నేను ఏం చేస్తున్నానంటే చుట్టూ ఈ రౌండ్గా ఉన్న ముక్కలు కట్ చేసేసి మధ్యలో ఉన్నదాన్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. సో దట్ అన్నీ ఒకే సైజులో వస్తాయి కదా అని. మీరు మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన వాటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. దానికోసం కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా నూనెని ఒక ముక్కుడులోకి తీసుకుని మీడియం హీట్లో వేడి చేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా దాంట్లో వేయిస్తూ ఉండండి. వీటిని కలుపుతూ మీడియం హీట్లో వేయించారంటే మాడిపోకుండా యూనిఫామ్గా వేగుతాయన్నమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్లో వేగాక వాటిని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగిలిన వాటిని అన్నిటినీ కూడా నూనెలో వేసి వేయించేయండి. పిండి కలిపేటప్పుడు దాంట్లో మనం కొద్దిగా నూనె వేసి కలిపాం కదా, అందుకని ఇవి బాగా గుల్లగా వచ్చాయి చూడండి. ఇప్పుడు మనం వీటన్నిటికీ పాకం పట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నీళ్లు తీసుకుని మీడియం హీట్లో వేడి చేయండి. ఈ నీళ్ళలో 1 కప్పు తరిగిన లేదా చిన్నగా ముక్కలు కట్ చేసిన బెల్లాన్ని కూడా వేయండి. ఈ బెల్లాన్ని పాకం వచ్చే వరకు మీడియం హీట్లో వేడి చేయండి. ఈ పాకం ఉడుకుతూ ఉండగా 4 ఏలక్కాయలని మెత్తగా పొడి చేసి ఆ పొడి కూడా ఇప్పుడే వేసేయండి. ఈ ఏలక్కాయల పొడితో పాటు కొద్దిగా సాఫ్రాన్ కూడా వేస్తున్నాను నేను, చాలా కొద్దిగా. ఇది మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు, కానీ ఒకసారి నేను ట్రై చేసి చూశాను, బాగుందనిపించింది, అందుకని నేను వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఈ పాకం ఉడికేలాగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు చేసుకోవచ్చు. కొన్ని హెల్తీ రెసిపీలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నా ఇంగ్లీష్ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్స్ట్ రెసిపీలన్నీ నా వెబ్సైట్ sesrekhaskichen.comలో చూడగలరు. ఈ బెల్లం తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. ఇప్పుడు బుడగలు బాగా వస్తున్నాయి కదా, ఒకసారి టెస్ట్ చేద్దాం తీగ పాకం వచ్చిందేమో. 2 వేళ్ల మధ్య పట్టుకుని ఇలా లాగితే తీగ లాగా వస్తుంది, చూసారు కదా. సో ఇది మనకి తీగ పాకం వచ్చింది. ఇప్పుడు మనం వేయించుకున్న కొమ్ముల్ని ఈ పాకంలో వేసేయండి. ఈ పాకం అంతా కొమ్ములన్నింటికి కోట్ అయ్యేలాగా బాగా కలిపేయండి. అంతా బాగా కలిసాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా వేడి స్టవ్ మీద ఉంచితే పాకం ఇంకా ముదిరిపోతుంది కాబట్టి ఆ వేడి స్టవ్ నుంచి తీసేసి ఈ ప్యాన్ని విడిగా ఒకచోట పెట్టండి.
ఇంకా పలుచగా ఉందని కంగారు పడకండి. గరిటెతో కలుపుతూ ఉంటే కనుక చూస్తుండగానే ఇదంతా గట్టి పడుతుంది. చూస్తున్నారు కదా, ఇది మనం కలుపుతూ ఉండగానే ఒక 2 నిమిషాల్లో గట్టి పడిపోయింది. ఇప్పుడు ఈ కొమ్ములు అక్కడక్కడ ఒకదానికొకటి అంటుకుని ఉంటే కనుక మీరు చేత్తోటి వాటిని విడదీసేసి పెట్టేయండి. కొమ్ములని బాగా చల్లారాక ఒక డబ్బాలో వేసి టైట్గా మూత పెట్టి ఉంచుకుంటే ఒక 3 వారాలు లేదా 4 వారాల వరకు కూడా పాడవకుండా చక్కగా ఉంటాయన్నమాట. ఈ స్నాక్ని మీరు కూడా గోధుమ పిండితో చేసి బెల్లం పాకం పెట్టి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.